చామంతి ఫోన్ తెచ్చి నిషా ఇంకా రోజా తీసుకొని ఇంకా ప్రేమను డైవర్ట్ చేయడానికి ఇంకా చామంతిలా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. బాబు గారు నేను ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాను అని చెప్పి రోజా చామంతిలా మాట్లాడుతుంది. సరే నేను ఎగ్జామ్ సెంటర్కి వస్తా అని చెప్పి ప్రేమ్ అనేసి ఇంకా ఫోన్ పెట్టి బయలుదేరిపోతూ ఉంటాడు. అరే నిషా నీకోసం వెతుకుతుంది అని రమాదేవంగా దేనికమ్మా అని ప్రేమ్ అనగానే తన ఎగ్జామ్ తీసుకెళ్ళాలి కదరా అని రమాదేవ్ అనగానే ఇంకా సరే అని చెప్పి ప్రేమ్ ఇంకా ఏం మాట్లాడలేక నిషాన్ తీసుకెళ్తూ ఉంటాడు. చామంతి అదే పనిగా చూసి ప్రేమ్ బాబు అని చెప్పి అదే పనిగా ఇంకా అరుస్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళిపోవడం చూసాక తన వల్ల కాలకంగా ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుంటుంది. ఒకసారి గుడి దగ్గర కార్ ఆగుతుంది. కార్ ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి కార్ దిగి ఇంకా ప్రేమ్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి చామ్ వచ్చే గుడి దగ్గర కార్ ఎందుకు ఆగింది అని చెప్పి ప్రేమ్ డోర్ పడుతూ ఇంకా గుడిలోకి వెళ్తూ ఉంటారు. ఇంకా శర్మ గారిని కలుస్తూ ఉంటారు. అంటే పంతులు గారు చామంతికి వచ్చిందా అని ప్రేమ్ అనగానే పరీక్ష సమయానికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తా అని చెప్పి అంది. ఇంకా గుడికోత రాలేదు బాబు అని శర్మగారు అనగానే ఇంకా ప్రేమ్ డౌట్ వస్తుంది. ఇంకా కార్ వెనక్కి తిప్పుతూ ఉంటాడు. చామంతి ఏమి ఖచ్చితంగా ప్రేమ్ బాబు నా కోసం వస్తాడు అని చెప్పేసి నమ్మకంతో ఉంటుంది. ఒక్కసారిగా ప్రేమ్ ఇంటి రావడం చూసి రమాదేవి రోజా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి ఇంటికి వచ్చాడు అంటే డౌట్ వచ్చిందా అని చెప్పి అనుకుంటూ అదే పనిగా చూస్తుంటాడు. ఇంకా ప్రేమ్ అదే పనిగా చామంతి కోసం ఇంటికి వస్తాడు.